అందరికీ నమస్తే అండి. నా పేరు సురేష్. ఈ రోజు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే 1 మిలియన్ ఫాలోవర్స్ అయితే సొంతం చేసుకుందండి. అందుకే మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఈ 1 మిలియన్ తో నా పొగరు ఇంకో 2 మెట్లు తగ్గిందండి. నా గురించి కొన్ని పర్సనల్ విషయాలు చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నాకు ఫస్ట్ బాబు పుట్టాడండి, అప్పటి వరకు బానే ఉండింది. రెండోసారి మా వైఫ్ ఆల్రెడీ హాస్పిటల్ లో ఉంది. నేను మా వైఫ్ దగ్గరికి ట్రైన్ లో వెళ్తా ఉన్నాను. అప్పుడే కాల్ వచ్చిందండి, నాకు పాప పుట్టింది అని. పాప బాబు పుట్టారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పటికి నా రైల్వే జీతం 30,000. అప్పుడే ఫిక్స్ అయ్యా, ఈ 30,000తో నేనేం చేయలేను అని. ఎలాగైనా సరే ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలని చెప్పి ఆ రోజే ఫిక్స్ అయ్యాను. ఏం చేయాలనుకుంటూ నాకున్న సమయం వచ్చేసి సండేస్ అయితే ఖాళీగా ఉంటాను. దాంతో పాటు సాయంత్రం ఇంటికి వచ్చాకైతే ఖాళీగా ఉంటాను. ఈ టైంలోనే చేయాలి, ఏది చేయాలన్నా సరే వెతకడం స్టార్ట్ చేశాను, ఏం చేయగలను అని. ఇప్పటి వరకు ఎవరికి చెప్పని విషయం మీకు ఒకటి చెప్తాను. నేను అప్పట్లో బెంగళూరు దగ్గరలో జాబ్ చేసేవాడిని. ఈ జాబ్ చేసుకుంటేనే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్రతి ఆదివారం బెంగళూరుకి వెళ్లి అక్కడ బేల్దార్ పని చేసేవాడిని. రోజుకి 800 కూలి ఇచ్చేవారు. ఆ విధంగా నెలకి 4 ఆదివారాల లెక్కన 3,200 అయితే ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాను. తర్వాత సాయంత్రం సమయాల్లో కూడా ఏదో ఒక వర్క్ చేయాలని వెతుకుతున్నప్పుడు స్టడీ బిజ్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉండిందండి, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్ అది. దానికైతే కంటెంట్ రైటర్ గా జాయిన్ అయ్యాను. మొదట్లో 6,000 ఇచ్చారండి నాకు. తర్వాత నా వర్క్ నచ్చి 7,000 చేశారండి. వెంటనే ఒక ₹1,00,000 చీటీ స్టార్ట్ చేశాను. సంవత్సరం పాటు ఈ వెబ్సైట్ కూడా వర్క్ చేసుకుంటూ వచ్చాను. సంవత్సరం తర్వాత మనకు దగ్గర ₹80,000 అయితే చీటీ ద్వారా నాకు వచ్చాయండి. సరే ఇంకా ఏదో చేయాలనుకుంటూనే ప్రెసెంట్ నా చేతిలో 80,000 ఉంది. దానికి ఇంకో 20,000 ఎక్కేసి ₹2 వడ్డీకి ఇచ్చేద్దామని చెప్పి ఒక ప్లాన్ అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ 80,000 ఎక్కడన్నా పెట్టుబడి పెడదాం, పోతే నేను సంపాదించుకున్న 80,000 పోతుంది, వస్తే సెట్ అయిపోదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సాయంత్రం ఏదైనా బిజినెస్ చేయొచ్చా అని చెప్పి ఆలోచిస్తూ పానీపూరి ఏదైనా పెడదాం అనుకున్నాను, లేదా ఫ్రైడ్ రైస్ షాప్ గానీ, లేదా ఇంకేదన్నా సాయంత్రం చేసే వర్క్ ఏదన్నా ఉంటాయేమో అని చెప్పి ఆలోచించాను. దాంతో పాటు సెకండ్ ఆప్షన్ కింద యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బాగా ఆలోచించి యూట్యూబ్ మనకు సెట్ అవుతుందని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఈ 80,000తో యూట్యూబ్ కి అవసరమైనటువంటి 55,000 పెట్టి మొబైల్ కొన్నాను. గ్రీన్ మ్యాట్, మైకులు, లైట్ సెటప్, ఈ విధంగా మొత్తం కూడా 80,000 పెట్టేసి తీసేసుకున్నాను. అప్పటికే నాకు ఎడిటింగ్ పైన చిన్నగా నాలెడ్జ్ అయితే ఉంది. సరే యూట్యూబ్ లో కూడా ఏం చేయొచ్చు అని చెప్పి ఒకటి ఫ్యాక్ట్స్ అన్నా చేద్దాం, 2 కామెడీ కంటెంట్ అన్నా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. వీటిలో కూడా ఈ కామెడీ అయితే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటుందని చెప్పి కామెడీకి ఫిక్స్ అయ్యాను. ఆసిఫ్ డ్రామాస్ అని చెప్పి ఒక యూట్యూబర్ ఉన్నాడు. అతని స్టైల్ ఫాలో అయ్యి ఆ స్టైల్లో మనం కూడా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి అతని వీడియోస్ లోనే ఒక వీడియోని తీసుకొని దాన్ని రీక్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఫస్ట్ మనకు ఒక 100 వ్యూస్ అయితే వచ్చాయి. చిన్నగా అక్కడ ఇక్కడ వీడియోల్ని రీక్రియేట్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత నేను కూడా ఓన్ గా రాయడం స్టార్ట్ చేసి నా వీడియోలు అలాగే వేరే లాంగ్వేజ్ వీడియోలను కూడా రీక్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను. 2023 అక్టోబర్ 21వ తేదీన మన మొదటి వీడియో అయితే ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ అయింది. కేవలం 2 నెలల్లోనే 10,000 మంది ఫాలోవర్స్ అయితే రీచ్ అయ్యామండి. అక్కడి నుంచి ఎక్కడా కూడా వెనక తిరిగి చూడలేదు. ఒక 6 లక్షల ఫాలోవర్స్ ఉన్న ప్రాంతంలో ఛానల్ కి పెద్ద స్ట్రైక్ అయితే పడిందండి. ఎక్కడ ఛానల్ ఎగిరిపోతాం అని చెప్పి సురేష్ గురు అన్సీన్ అనేటువంటి పేజ్ అయితే స్టార్ట్ చేశాను. దాంట్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు ఒక్క నిమిషం టైం కూడా వేస్ట్ కానీ లేదండి. ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా నెక్స్ట్ ఏంటి అని చెప్పి ఆలోచనలోనే ఉంటాను. మీకు ఆశ్చర్యం కలిగించొచ్చు, ఒక్కొక్కసారి నేను అన్నం తినడం కూడా మర్చిపోతుంటాను. చాలా సార్లు నా పాటికి నేను ఎడిటింగ్ చేసుకుంటుంటే నా వైఫే నా నోట్లో పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో రోజుల కష్టం కలగలిసి ఈ రోజు 2025 ఆగస్టు 1వ తేదీన 10 లక్షల మంది ఫాలోవర్స్ అయితే మనం రీచ్ అయ్యామండి. నా ఫాలోవర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. వీడేదో పెద్ద హీరో అయినట్లు బిల్డప్లు కొట్టుకుంటున్నాడు అనుకోవద్దు. ఎందుకో ఈ విషయాలన్నీ ఒకసారి మీతో చెప్పుకోవాలనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇంత సాధిద్దాం అని చెప్పి టార్గెట్ ఏం లేదండి. ఎంత అయితే అంత మీలాగే నేను కూడా చూసుకుంటా పోవడమే. ఇంకొకటి ఏంటంటే ఈ 1 మిలియన్ అనేది జస్ట్ నంబర్ అండి. 4 వీడియోలు నాకు తేడా కొట్టాయనుకోండి, మీరే నన్ను తొక్కి పడేస్తారు. కాబట్టి ఆ విషయం నా మైండ్ లో ఎప్పుడు ఉంటుంది. ఈ రోజుటికి ఏ కులాన్ని గాని, మతాన్ని గాని, రంగుని, లావుని, అలాగే పక్క మనిషిని కూడా కించపరుస్తూ ఒక్క వీడియో కూడా చేయలేదండి. ఇక ముందు కూడా చేయను. మొదటి నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ లో గానీ, నా చుట్టుపక్కల మనుషులు గానీ ఎవరు కూడా నన్ను తక్కువ చేయలేదండి. ప్రతి ఒక్కరూ మీ కామెంట్లు, మెసేజ్ల రూపంలో ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా స్తోమతకు తగ్గట్లు నాకు చేతనైనంతలో కొన్ని ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నానండి. అవి కూడా ఒక్కొక్కటిగా త్వరలోనే పోస్ట్ చేస్తాను. అలాగే ఈ ఆగస్టు 10వ తేదీన మన తిరుపతి పక్కనుండే వెంకటగిరి టౌన్ లో బ్లడ్ క్యాంప్ అయితే పెడతానండి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా త్వరలోనే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ రోజు మనం అందరం కూడా కలుద్దాం. ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేస్తానని కోరుకుంటున్నాను. ఇన్ని వీడియోస్ లో ఏదైనా సందర్భంలో మీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్.